హలో వ్యూవర్స్, ఈ నెమలి ఈక ఎందుకు పవిత్రమైనది? ఈ నెమలి ఈకను మనం నివసించే ఇంటిలో ఉన్న అన్ని ప్రదేశాలలో ఒక మంచి అలంకరణకు ఉపయోగించవచ్చని మనం ఆలోచిస్తాం. సో అయితే ఒక సాధారణ నెమలి ఈకలు చాలా దోషాలను తొలగించగలవని మరియు మీ ఇంటి యొక్క వాస్తుకు మంచిదని మీకు తెలుసా? అది ఎలాగో ఇక్కడ చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఇంటి వాస్తు దోషాలను సరిచేయడానికి మీరు దీనికోసం 8 నెమలి ఈకలను ఉపయోగించాలి. వాటన్నిటిని దగ్గరగా కలిపి తీసుకొని వాటి దిగువ భాగాన్ని ఒక తెల్లటి దారముతో గట్టిగా కట్టండి. ఇప్పుడు మీరు జపించవలసిన మంత్రం ఓం సోమాయ నమః. శని దోష నివారణకు ఇప్పుడు చూద్దాం. ముందుగా షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శనిదోష నివారణకు నల్లని దారంతో 3 నెమలి ఈకలను కలిపి కట్టాలి. తాంబూలంలో వాడి కొన్ని చెక్కలను ఉంచి వాటిపై నీటిని జల్లుతూ ఈ మంత్రమును 21 టైమ్స్ జపించాలి. ఓం శనేశ్వరాయ నమః అని జపించాలి. లాకర్ సమీపంలో డబ్బులు దాచుకునే లాకర్ సమీపంలో మీరు ఒక నెమలి ఈకను ఉంచాలి. నెమలి ఈక ఈ సంపదని ఆకర్షించే స్థిరత్వాన్ని సిద్ధింపజేస్తుంది. మీ ఇల్లు మరింత అందంగా ఉండటానికి నెమలి కూడా అందంతో సంబంధమునకు కలిగి ఉంటుంది. నృత్యం చేస్తున్నట్టుగా ఉన్న నెమలి పెయింటింగ్ను మీ లివింగ్ రూమ్లో ఉంచినట్లయితే మీ గదిలో అందమును శోభను మరియు ఆకర్షణకు కలగజేస్తుంది. సో నెమలి ఈక వల్ల కలిగే లాభాలు చూశారు కదా. ఈ వీడియోలో ఇదే చెప్పబోతున్నాను. అలాగే ప్రతికూల శక్తుల కొరకు మీ ఇంట్లో ఎటువంటి ప్రతికూల శక్తులనైనా వాస్తు దోషాలను తొలగించడంలో నెమలి ఈకలు చాలా ప్రభావతంగా ఉంటాయి. మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కొన్ని నెమలి ఈకలను ఉంచండి. ఆఫీస్లో అలంకరణకు మీరు మీ ఉత్పాదకతను పెంచడానికి మీ కార్యాలయంలో ఒక అందమైన నెమలి పెయింటింగ్ను లేదా నెమలి ఈకను ఉంచవచ్చు. దట్ మీన్స్ మనం నెమలి ఈకను ఉంచటం కృష్ణుడి మీద పెడతాం కదా, అలా. లేదా కృష్ణుడి దగ్గర ఉన్న నెమలి చాలా ఉపయోగం, మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రదర్శన కోసం కాదు, ఒక ప్రత్యేకమైన గదిలో ఉన్న వాస్తు దోషాలను తొలగించడానికి ఉపయోగించబడుతున్న నెమలి ఈకలను ఒక ప్రదక్షిణంగా పరిగణించరాదని మరియు వాటికే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెమలి ఈకల పైన దుమ్ము ధూళి చేరకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది మీ ఇంటిలో కొన్ని ప్రత్యేక కారణాల కోసం ముఖ్యమైన అవసరంగా ఉపయోగించబడుతుంది కాబట్టి. ఆరోగ్యం మరియు శ్రేయస్సు. పూర్వకాలంలో శరీరం నుండి సాయుజును తొలగించే మందుగా నెమలి ఈకలను ఉపయోగించేవారు. తెగుళ్లను దూరంగా ఉంచుతుంది. దట్ మీన్స్ ఈ నెమలి ఈకలు మీ ఇంటి నుండి బల్లులను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ విధంగా నెమలి ఈకలు మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతాయి, ప్రేమను పెంచుతుందన్నమాట. పడక గదిలో ఉన్న నెమలి చిత్రము మీ జంటల మధ్య సన్నిహిత్యమును మరియు అవగాహనకు పెంచేలా చేస్తుంది. ఇంటి తలుపున నెమలి చిత్రాన్ని ఉంచండి. నెమలి చిత్రాన్ని మీ ఇంటి తలుపు ముందు ఉంచాలి. అప్పుడే మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇది మీ ఇంటి వైపు ఆవహించి ఉన్న చెడు శకునాలను మరియు ప్రతికూల శక్తులను తీసుకుంటుంది. వేదాలలో పేర్కొనబడినది. మన వేదాలలో మరియు ఇతర పురాతనమైన అన్ని పక్షి గ్రంథాలలో నెమలి చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. నెమలి ఈక లేకుండా శ్రీకృష్ణుడు తన రూపాన్ని అసంపూర్తిగా కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక శక్తి. పురాణ గ్రంథాల ప్రకారం నెమలి ఈకలు కూడా ఆధ్యాత్మిక శక్తిలో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. నెమలి ఈక లేనిదే కృష్ణుడు కూడా లేడు. మనకి కృష్ణుడు చూడగానే గుర్తొచ్చేది నెమలి ఈక కాబట్టి అన్ని గ్రహ చక్రాలకు ఉపయోగకరమైనది. నెమలి ఈకను సరిగ్గా ఉపయోగించినట్లయితే మీ జన్మ కుండలి నుండి ఎదురయ్యే అన్ని బలహీన ప్రభావాలను తొలగించే శక్తి వీటికి ఉంది. మీ ఇంట్లో ఒక నెమలి ఈకను ఉంచడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఇదే అండి ఈ వీడియోలో మీకు చెప్తున్నది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.